హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియో మనం పోస్ట్ ఆఫీస్లో జాబ్స్ పడ్డాయండి. 3 రకాల జాబ్స్. ఓకేనా? జీడిఎస్, బీపీఎం, ఏబీపీఎం. జీడిఎస్ అంటే గ్రామీణ డాక్ సేవక్, బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఏబీపీఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. సో ఈ జాబ్స్కి స్టెప్ బై స్టెప్ ఆన్లైన్లో ఏ విధంగా మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలి అండ్ పోస్ట్ సెలెక్షన్స్ చేసేటప్పుడు ఎట్లా సెలెక్షన్ చేస్తే మనకు ఈజీగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. మన తెలంగాణలో ఇప్పుడు తెలంగాణ వాళ్ళైతే తెలంగాణకు చేస్తే బెస్టా, ఆ తెలంగాణలో ఏ డిస్ట్రిక్ట్ చేస్తే బాగుంటుంది, లేదా బయట స్టేట్స్కి వేరే స్టేట్స్కి చేస్తే ఏమైనా మనకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుందా అనే ఇట్లాంటి ఇంపార్టెంట్ పాయింట్స్తో ఈ వీడియోని అయితే మీ ముందుకైతే తీసుకోవడం అయితే జరిగింది. ఓకేనండి? కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. మీకు ఈజీగా అర్థమయ్యే పద్ధతిలో నేను చెప్తాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్లో అడగండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో సెక్షన్కి వెళ్ళి ఒకసారి వీడియోస్ చూడండి. ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ నేను వీడియోస్ చేస్తున్నాను అనేది మీకే అర్థమైపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఖచ్చితంగా వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఓకేనా? సో ఆలస్యం లేకుండా ఏంటంటే మనం ఫస్ట్ ఏ జాబ్కి అప్లికేషన్ చేసే ముందైనా మనము నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా చదువుకోవాలి. ఇదిగోండి, నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయండి. ఇది ఆల్రెడీ మనకు ఫిబ్రవరి 7, 2025 నాడైతే పబ్లిక్గా నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ టు ఫర్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ టు ఫిల్ ద వేకెన్సీస్ పోస్ట్ ఆఫ్ గ్రామీణ డక్ సేవక్ జీడిఎస్ అంటారు దాన్ని. దట్ ఈస్ పోస్ట్ మాస్టర్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డక్ సేవక్, ఏబీపీఎం ఆఫ్ కోర్స్. సో ఈ విధంగా ఉండడం అయితే జరిగింది. మరి ఇక్కడ చూడండి, ఫస్ట్ డేట్ ఎప్పుడు, లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే కనుక ఇక్కడ చూడండి, ఫిబ్రవరి 10, 2025 నుంచి మార్చి 3, 2025 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. అండ్ ఇక్కడ చూడండి, ఎడిట్ కరెక్షన్ విండో. ఒకవేళ మిస్టేక్స్ పైన కూడా మనకు కరెక్షన్ చేసుకోవడానికి అయితే విండో వచ్చేసి మీకు మార్చి 6, 2025 టు 8 మార్చి 2025 వరకు అయితే ఉంది. ఓకేనండి? సో ఇక్కడ బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ చేసే పనులు ఏంది అనేది ఇక్కడ నీట్గా పాయింట్ టు పాయింట్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. ఒకసారి ఈ నోటిఫికేషన్లో చూసుకోండి. తర్వాత అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏం చేయాలి, ఏబీపీఎం గారు ఏం చేయాలి అనేది క్లియర్గా ఇక్కడ నీట్గా మెన్షన్ చేసి ఉంది. అలాగే డక్ సేవక్ ఏం చేయాలి అనేది కూడా ఇక్కడ నీట్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకేనండి? సో ఇక్కడ మరి బీపీఎంకి ఎంత శాలరీ ఉంది చూసుకుంటే కనుక 12,000 నుంచి స్టార్ట్ అయ్యి మీకు 29,380 అయితే స్లాబ్ ఉంది. ఇక్కడ ఏబీపీఎం అండ్ డక్ సేవకు వచ్చేసి మీకు 10,000 to 24,470 ఉండడం అయితే జరిగింది. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఆల్ పోస్టులకి ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు 18 years to 40 years అయితే ఉంది. ఒకసారి చూసుకోండి. అండ్ ఆఫ్ కోర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఇక్కడ మెన్షన్ చేసిన షెడ్యూల్ ప్రకారం అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఉంది, ఓబీసీ వాళ్ళకి అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి అయితే 3 years ఉంది, ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే నో ఏజ్ రిలాక్సేషన్ లేదండి, నో ఏజ్ రిలాక్సేషన్ లేదు వాళ్ళకి. అండ్ పర్సనల్ విత్ డిజబిలిటీ పీడబ్ల్యూడి వాళ్ళకైతే 10 years ఉంది. అఫ్ కోర్స్ రిమైనింగ్ వాళ్ళ 5, 6 వాళ్ళకు కూడా 13 and 15 years ఈ విధంగా నోటిఫికేషన్లో మెన్షన్ చేసినట్టుగా ఉంది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మనందరికి తెలిసిన విషయం, మ్యాక్సిమం అందరికీ తెలుసు 10th మినిమం. దానిలో ఎక్కువ పాయింట్స్ కానీ ఎక్కువ స్కోరింగ్ కానీ వచ్చిన వాళ్ళకే జాబ్స్ అయితే రావడం అయితే జరిగింది, అంటే వస్తుంది, జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ అదర్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అండ్ నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ అని ఉండాలి, అడెక్వేట్ మీన్ ఆఫ్ లైవ్హుడ్ అని మాత్రం ఖచ్చితంగా ఈ 3 నాలెడ్జ్ అయితే ఉండాలని ఈసారి ఉంది. ఓకే, సో ఇదంతా కూడా ఒకసారి మనం రఫ్ అండ్ టఫ్గా చూసుకోవడం అయితే జరిగింది. ఇక అసలు విషయానికి మనం వస్తే కనుక అసలు ఈ పోస్ట్ ఆఫీస్ జాబ్స్కి ఏ విధంగా అప్లికేషన్ చేస్తే మన జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో చూడండి, ఆల్రెడీ మనం చూసినాము ఫిబ్రవరి 10 నుంచి మార్చి 3, 2025 వరకు అయితే ఈ పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన ఆన్లైన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతూనే ఉంటుంది. ఓకేనండి? ఇక్కడ దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదా, మీరు గూగుల్లో కూడా కొట్టినా వస్తుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ అని కనబడుతుంది చూడండి, స్టెప్ 1. ఇక్కడ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ ప్రీవియస్ లాస్ట్ ఇయర్ కూడా ఉంది, కానీ నేను ఫస్ట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేశానండి. ఇక్కడ ఏంది, మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసేసి ఇక్కడ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అనాలి, ఓటీపీ వస్తుంది, ఓటీపీ అక్కడ ఎంట్రీ చేయాలి, వ్యాలిడ్ మీద క్లిక్ చేయాలి. సేమ్
ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేసేసి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి క్లిక్ చేస్తే మెయిల్ ఐడి కూడా ఒక ఓటీపీ వస్తే తీసుకొచ్చి అక్కడ ఎంటర్ చేసేసి వ్యాలిడ్ చేయాలి. ఎస్ఎస్సి ప్రకారం అప్లికేషన్ పేరు యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా ఉంటుందో అట్లా అక్కడ ఎంట్రీ చేయాలి. ఫాదర్ నేమ్ కూడా అక్కడ ఎంట్రీ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా అక్కడ ఎంట్రీ చేయాలి. జెండర్ మేల్ ఆఫ్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ క్యాస్ట్ అనేది ఎంటర్ చేసుకోండి. ఈ ఫస్ట్ పేజ్ చాలా ఇంపార్టెంట్ అండి, కాస్త చూసుకుంటా ఎంట్రీ చేయండి. ఓకే, సో కమ్యూనిటీ ఎంట్రీ చేసుకున్న తర్వాత సర్కిల్ ఇన్ విచ్ సెకండరీ స్కూల్ పాస్డ్ అంటే మన తెలంగాణ అంటే స్టేట్ అనేది నథింగ్ బట్ స్టేట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ ఇయర్లో కంప్లీట్ చేశారు అనేది చూస్ చేసుకున్న తర్వాత పక్కనే క్యాప్షా ఉంది కదండి, ఆ క్యాప్షన్ అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇదిగో నేను ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేసి ఆ డీటెయిల్స్ అక్కడ ఫిల్అప్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీటెడ్ అని కనబడుతుంది. ఓకేనండి, సో నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వచ్చింది. ఇవన్నీ డీటెయిల్స్ ఆల్రెడీ పైన సెక్షన్ అంతా కూడా ఇందాక మనం నింపిన సెక్షనే. కొంచెం కిందికి వస్తే కనుక ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మళ్ళీ ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఫిజికలీ హ్యాండిక్యాప్డా అంటుంది, ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. లాంగ్వేజెస్ స్టడీడ్ ఇన్ సెకండరీ స్కూల్, ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా ఇది అనేది చూస్ చేసుకోండి. మ్యాక్సిమం ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అయిపోయింది. వెదర్ ఎంప్లాయిడ్, మీరు ఏమైనా ఎంప్లాయా అని అడుగుతుంది, ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టేసుకోండి. ఇక్కడ 50 KB లోపు ఒక ఫోటో అండ్ 20 KB లోపు ఒక సిగ్నేచర్ అనేది మీరు ఖచ్చితంగా జేబీజీ ఫార్మాట్లో ఉండేటట్టు చూసుకొని స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. ఈ సెక్షన్ వరకు అయితే ఇంతే. ఓకే, సో ఇదిగోండి మీకు షాంపుల్గా చూడడం మటుకు ఇవన్నీ కూడా నేను ఫిల్అప్ చేసి ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా. ఈ విధంగా ఒక ప్రివ్యూ అయితే వస్తుందండి, చాలా జాగ్రత్తగా చూసుకోండి. అఫ్కోర్స్ మనకు ఎడిట్ ఆప్షన్ కూడా ఉండడం జరిగింది, ఆల్రెడీ ఇందాక మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో కింద ఒక కన్సర్న్ టిక్ మార్క్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓకే ఉంటే, లేకపోతే బ్యాక్ వచ్చి సెట్ చేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది కదండి, దాన్ని కాపీ చేసుకోండి లేకపోతే నోట్ చేసుకోండి. ఇక్కడ నుంచే కంటిన్యూ టు అప్లై చేయండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆల్రెడీ ఉంది. ఇదిగోండి ఇది చాలా ఇంపార్టెంట్, అందుకే వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడమని నేను అందుకే అంటాను. ఏ స్టేట్కి మీరు అప్లికేషన్ చేయాలనుకుంటున్నారు, ఎక్కడ మీకు వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి అనేది మీరు నోటిఫికేషన్లో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మాత్రమే అప్లికేషన్ చేయాలి. నేను తెలంగాణది కానీ ఒక అబ్బాయిది ఆంధ్రప్రదేశ్కి అప్లై చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ నెక్స్ట్ అంటే కనుక ఒక ఓటీపీ వెళ్ళిందండి, ఆ ఓటీపీని తీసుకొచ్చి అక్కడ ఎంట్రీ చేసేసి మళ్ళీ క్యాప్షన్ అక్కడ ఎంట్రీ చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకేనండి, నేను లాస్ట్ టైం కూడా 7 మెంబర్స్కి అంటే చాలా మెంబర్స్కి అప్లై చేశాను. 7 మెంబర్స్కి అదర్ స్టేట్లో అప్లికేషన్ చేశానండి. 7 మెంబర్స్ హ్యాపీగా ఇప్పుడు ఒకరు ఉత్తరప్రదేశ్లో, ఒకరు ఇటు గుజరాత్లో హ్యాపీగా మొన్న జనవరిలో జాయిన్ అయిపోయారు, చేసుకుంటున్నారండి. వీలైనప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళ వీడియోని మీ ముందుకు తీసుకోవడానికి ప్రయత్నిస్తాను చూడండి. అందుకే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, సో ఈ సెక్షన్లో వచ్చేసి మన అడ్రస్ ఉంటుందండి. అడ్రస్ మొత్తం కరెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అన్నీ ఎంట్రీ చేసుకోండి. కొంచెం కిందికి రండి. ఓకేనా, సో కొంచెం కిందికి వస్తే కనుక ఇక్కడ సెలెక్ట్ బోర్డు అని అడుగుతుంది చూడండి. ఓకేనా, ఏ బోర్డు మీద అనేది చూస్ చేసుకోండి. మీకు ఇక్కడ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ ఉంది. ఓపెన్ స్కూల్ సంబంధించిన 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి, 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకేనా, సో చాలా రకాల సిబిఎస్ఈకి సంబంధించినవి ఉన్నాయి. మీకు 18 to 24కి సంబంధించిన బ్యాచెస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. మీరు దేనికి సూటబుల్ అయితే ఏ బోర్డు అనేది చూస్ చేసుకోండి. ఓకేనా, చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు గ్రేడ్ పాయింట్సా అంటే గ్రేడ్సా పాయింట్సా, ఎస్ఎస్సిలో కొందరికి గ్రేడ్స్ ఉన్నాయి, కొందరికి పాయింట్స్ ఉన్నాయి, అవునా కదండి. సో ఇక్కడ గ్రేడ్స్ అంటే ఇక్కడ గ్రేడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఆఫ్కోర్స్ సబ్జెక్ట్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయండి. గ్రేడ్స్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా గ్రేడ్స్ వస్తాయి. ఓకేనా, కాకపోతే గ్రేడ్స్ ఉన్న వాళ్ళు ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. నేను గ్రేడ్స్ మార్చి పాయింట్స్ పెట్టుకుంటున్నా. ఫస్ట్ 1 సంవత్సరం 2 సంవత్సరాల పాయింట్స్ గ్రేడ్స్ ఉన్నాయి, తర్వాత అన్ని పాయింట్సే. ఇక్కడ నేను పాయింట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. పాయింట్స్ సెలెక్ట్ చేసుకుంటే ఇది కూడా పాయింట్స్ వచ్చినాయి. సో ఇక్కడ ఏంటి, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంది. మీ ఎస్ఎస్సి మేము ముందు పెట్టుకొని మాత్రమే చేయాలండి. సో థర్డ్ లాంగ్వేజ్లో 10/10 వచ్చేసినాయి, హ్యాపీ. తర్వాత ఫస్ట్ లాంగ్వేజ్ ఏమున్నది, మీ ఎస్ఎస్సి మేము ముందు పెట్టుకోండి. తెలుగు ఉందా, ఓకే, తెలుగులో ఎన్ని వచ్చినాయి. తర్వాత మ్యాథమెటిక్స్, తర్వాత జనరల్ సైన్స్లో ఎన్ని వచ్చినాయో చూసుకోండి. సోషల్ స్టడీస్లో ఎన్ని వచ్చినాయో చూసుకోండి. ఓకేనా, సో లాస్ట్కి సెకండ్ లాంగ్వేజ్ ఏంటి చూస్ చేసుకోండి. దానిలో ఎన్ని పాయింట్స్ వచ్చినాయి. అండ్ ఓవరాల్గా ఇక్కడ చూడండి, రైట్ సైడ్కి నోట్ ఒక రెడ్ కలర్లో ఇచ్చాడు, అది ఒక్కసారి చదవండి. ఓకేనా, సో ఓవరాల్గా వచ్చిన తర్వాత నేను మళ్ళీ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ పేజ్కి వచ్చేసేయండి. ఓకే, సో నెక్స్ట్ పేజ్ వచ్చేసినాక ఇక్కడ కూడా చాలా 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 ఇంపార్టెంట్, చూజ్ యువర్ ప్రిఫరెన్స్ హియర్ అంటుంది. మనము ఒక స్టేట్కి వేరే అదర్ స్టేట్లో అప్లికేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా,
ఈ స్టేట్లో ఏ డిస్టిక్ అప్లై చేద్దాం అనుకుంటారు? సెలెక్ట్ డివిజన్ అప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ నేను అంటే ఒక డిస్టిక్ని చూజ్ చేసుకున్న ఆ స్టేట్లో, నేను ఇప్పుడు తెలంగాణ ఉండి ఆంధ్రప్రదేశ్కి పెట్టుకుంటున్నా, అది నా ఇష్టం, మీ ఇష్టము, నేను ఏమంటలేను. ఇదిగోండి ఇక్కడ అది పెట్టుకుంటే ఇక్కడ ఏమున్నాయని 6 పోస్టులు ఉన్నాయి ఆ డిస్టిక్లో, వేస్ట్ కదా మరి నేను అప్లికేషన్ చేసి. ఇదిగోండి వేరే డిస్టిక్ పెట్టుకున్నాను, ఇక్కడ దాదాపు మీకు 37 ఉన్నాయి. హ్యాపీ కదా. సో ఇట్లా మీరు నోటిఫికేషన్ చూసుకొని మాత్రమే అప్లికేషన్ చేయాలి. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే మీకు నేను ఇప్పుడు మనది బీసీ కాబట్టి ఓబీసీలో ఎన్ని ఉన్నాయి అంటే అసలు మీరు ఫస్ట్ ఏం సెలెక్ట్ చేసుకుంటారు? బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సెలెక్ట్ చేసుకుంటారా, లేకపోతే గ్రామీణ డక్ సేవక్ సెలెక్ట్ చేసుకుంటారా, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సెలెక్ట్ చేసుకుంటారా అనేది మీరు ఫస్ట్ రాసుకోవాలండి, వర్కౌట్ చేసుకోవాలి. ఇదంతా కూడా మీరు ఒక పేపర్లో వర్కౌట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ సెక్షన్కి వచ్చి ఆగేయండి. అవసరమైతే ఇవన్నీ ఒక పేపర్లో రాసుకోండి, సీరియల్ నెంబర్ ఇచ్చుకోండి, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఇట్లా ఇచ్చుకోండి. ఇదిగోండి నేను చూడండి ఇక్కడ బీపీఎం అని ఉంది, 12,000 ఉంది, తెలుగు ఉంది, నెంబర్ 1 ఇచ్చుకున్నాను. ఓకేనా. తర్వాత మీకు ఓబీసీలో ఉంది అది, రైట్. తర్వాత ఓబీసీలో ఎక్కడ ఉంది అనేది నేను చూసుకుంటాను, నా ఇష్టం, అది 12,000 పెట్టుకుంటున్నా, 10,000 పెట్టుకుంటాను, నా ఇష్టం. తర్వాత బీపీఎం ఓబీసీ ఉంది అక్కడ 12,000, దానికి సెకండ్ ఛాన్సెస్ ఇచ్చుకుంటా. అట్లా నేను ఓబీసీ కాబట్టి ఓబీసీ కింద ఉన్నాయన్నీ 12,000 ఉన్నాయన్నీ ఫస్ట్ పెట్టుకుంటా. తర్వాత ఓబీసీ కింద ఉన్నాయన్నీ 10,000 పెట్టుకుంటా, అంటే బ్రాంచ్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పెట్టుకుంటా. తర్వాత డక్ సేవక్ పెట్టుకుంటా ఓబీసీలు ఏమైనా ఉంటాయి. ఆ తర్వాత యూఆర్ కిందికి వస్తా. ఓకేనండి, మీకు అర్థమైందా? ఆ విధంగా అనమాట. ఈ యూఆర్లో కూడా మీకు 12,000 ఉంటాయి, 10,000 ఉంటాయి. ఈ విధంగా చూసుకోండి. నేను కంప్లీట్గా 1 by 1 37 పెట్టుకున్నాను, మన ఇష్టం. అన్నిటికీ అన్ని పెట్టుకోవచ్చు, కొన్ని పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. అది ఒక్కొక్క పేజ్ మీద క్లిక్ చేస్తూ ఉంటుంటే అక్కడ మీకు అవన్నీ కూడా కరెక్ట్గా ఎంట్రీ చేయాలి. ఒక నెంబర్ ఎక్కువ తక్కువ వచ్చినా కూడా వేస్టే. సో కొంచెం కిందికి వస్తే ఆ టిక్ మార్క్ చేసేసి సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. అర్థమైందా అండి? ఆ విధంగా కరెక్ట్గా నేను చెప్పింది. అవసరమైతే వీడియో మళ్ళొక్కసారి చూడండి ఫస్ట్ నుంచి వెనకకి వచ్చి. సో సబ్మిట్ మీద క్లిక్ కొట్టగానే ఈ విధంగా సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నేను ఓబీసీ కాబట్టి మేల్ కాబట్టి ఒక 100 రూపాయలు అడుగుతుంది. ఫీమేల్స్కి అయితే ఫ్రీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫ్రీ, రిజర్వేషన్ వాళ్ళకి. సో పేమెంట్ సెక్షన్కి వచ్చినాక ఆఫ్కోర్స్ క్యూఆర్ కోడ్ ఉంటుంది, డెబిట్ కార్డు ఉంటుంది, క్రెడిట్ కార్డు ఉంటుంది. ఇవన్నీ కూడా దీంతో ద్వారా మనం 100 రూపీస్ పేమెంట్ చేయవచ్చు. చేసేయండి. ఓకేనా. సో ఈ విధంగా మీరు ఏ స్టేట్కి అప్లికేషన్ చేస్తే బాగుంటుంది, ఏ జిల్లాకి అప్లికేషన్ చేస్తే బాగుంటుంది అనేది చూసుకోవాలి. మీరు నోటిఫికేషన్ చూసుకోవాలి. ఓకేనా. సో వీలైనప్పుడల్లా నేను చెప్పినట్టు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు, సో అంత అయిపోయినాక ఇదిగోండి అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అయింది. ఓకే, ఈ విధంగా హ్యాపీగా ప్రింట్అవుట్ తీసుకోండి. ఈ విధంగా నేను లాస్ట్ టైం నేను అప్లికేషన్ చేసుకున్న వారితో ప్రతి ఒక్కరితోని ఒక వీడియో చేసి మీ ముందుకైతే తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ ఇప్పుడే మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మనం ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. డౌట్స్ ఏమైనా వస్తుందా కామెంట్లో అడగండి. థ్యాంక్ యూ.